లతది నామరాగు జలి రూపంబు ఎనగది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పగలు సాక్షిగా పొద్దుగని పొన్న పూలు కట్టుదగని కన్నర్లు సదుదగని సంఖ వెగలేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పేదేటి గంగా 12 అస్తాల భాగరథి గంగా 9 అస్తాల తమకటి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నూనెకుండలో ఉండే నడుపుల గంగా నేడుకుండలో తేలేటి గంగా పాలకుండలో నెట్టి పాతాల గంగా సొప్పబెల్లో తెప్పాల గంగా గంగ నూలేందే గడి ఆగలేం శివునికి శివ పూజ లేడు పరమేశ్వరుని శావలేడు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండగరే జడల జాలది గంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజలు గడ దర్శనాలు కళ్యాణ పరీక్షలు మూకనపుత చంద్రం దర్శనం దర్శన చంద్రన కన్యాల్సుకుని 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చినీర భద్రాక మైదేవ్ దూలరే లాజురే మతం పలివిది మంగనాలది సగం పాట విది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడవి సగం పాట విది కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేకల మంగళసూత్ర నేసిన గోల్కొండ విజయ కుమార జయించిన ఆనందిష్య సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినాది నా బులక సుందరీకరవిచ్చిన కైలాసవతి నా మహాని ఏడోలు నాకు పంబలను పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కట్ట నా సాకలను సదరు సబండ నా బ్యాగరెంటిది లగ్గం పన వడ్డవానిది పరిష నా కమరింటిది కొలిమిన సాలానే బగరాన ససమైన వాటాన బాలన్ బగరాన బగరం దాని బొడగంట నా మాది ఇంటి కూటానా పెద్దల నాటి పెద్దమనంటే ధనమానమనంటే పల్లలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ నెలకు ఒక రూపము నల్లబోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసినంటే నా చిన్న తమ్ముడు పింగుల మలన శరణము ఎడుగురక జలము యాకంగా ఉన్నాము తల మిత్తండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతని ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాలనంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినాయని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. సంతోషంగా ఆనందంగా నా బాల బచ్చలనందరినీ నా బల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కదా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిర్ణయం తెలిసి మహాంకాళి ఉంది. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలు ముఖ్యమైనవి ఈ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. మీ ముఖతగా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని, ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాన చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి. బాగా చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా కానీ, వారు తెచ్చినా వారి తెచ్చినా కానీ సంతోషంగా ఆనందంగా సంతోషంగా అందుకునే వారం. అమ్మా
ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతిపరమైనటువంటి వానలు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి పంటలని సస్యశ్యామలంగా ఉండడం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయలేదు. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకు మాకు సంభవిస్తాయి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన పురోగమనమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిగి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు పళ్ళు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటిరా నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సోమరిపోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బొమ్మ ఆనందంగా అందుకునే భాగం తప్పనిసరిగా అందుకుంటానే. పిల్ల జల్ల గాని, గొట్టు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే వారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషిస్తుంది. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకు ఇంకా ఏమన్నా మీరు చేయాల్సినదో కదా. ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగానే నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, ఇది ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవడైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆత్మే మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని నీవు తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చేసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు మేము ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికేలా గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధ
పర్యటిస్తూ వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏడేళ్ళు మీరు మీ విద్యను కానీ దాన్ని కానీ చదువును కానీ ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు వాళ్ళకి ఔషధం ఇస్తే మీరు